బంగారానికి ధర ఇంకా పెరుగుతుందట. ఇప్పటికే 1,00,000 పైచీలకి అయిపోయింది బంగారం ధర. మరి ఇంక 7,000 కూర్చుంటుందో బంగారం ఈ యుద్ధాలు చేయబెట్టి. ఇదేది ఓ అమ్మ వచ్చింది కోయిలాగా. ములుగు జిల్లా డిఈఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. లంచం తీసుకుంటూ డిఈఓ పానీని సీనియర్ అసిస్టెంట్ పట్టివేత. ఈ అవ్వ ఈ లజ్జదప్పిన బతుకురే వీళ్ళు భూమి మీద. చూద్దాం 2 ఉందట. ఇగోది ములుగు జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారి పానీని ఒక సీనియర్ అసిస్టెంట్ను రూపాయలు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తి చేసుకొని మళ్ళీ పోస్టింగ్ కోసం జాయినింగ్ ఆర్డర్ కోరిండట. అరే జ్వరం వచ్చింది. ఎందుకంటే ఏ క్షణాన ఏమవుతుందో ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలియదు. ఇక మనకి జ్వరం వచ్చిందట ఓ చదువు పంతులకు. అయితే ఇక సిక్ లీవ్ పూర్తి చేసుకొని మళ్ళీ పోస్టింగ్ కోసం జాయినింగ్ ఆర్డర్ కోరగా ఈ అధికారులు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధిత ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రహస్యంగా ఆపరేషన్ చేపట్టి డిఈఓ పానీని సీనియర్ అసిస్టెంట్ను లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ను ములుగు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య నేతృత్వంలో నిర్వహించారు. 2 అధికారులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జిల్లా విద్యాశాఖలో కలకలం రేపింది. లంచం వ్యవహారాలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా లజ్జసిగ్గున్నాయా ఈ డిఈఓ గారికి? ఈ సీనియర్ అసిస్టెంటా ఈ మొదటి సీనియర్ అసిస్టెంటు విద్యాశాఖ అధికారి పానీ. ఈయన పేరు పానీ అంట. పానీని పానీ. ఇక మరి ఏమన్నా లజ్జ సిగ్గు గింత గౌరవమైన వృత్తిలో ఉండి గౌరవమైన పదవిలో ఉండి అరే ఇప్పటికే ఎన్నోసార్లు అసలు ఏ రకంగా తిట్టాలో ఆ రకంగా తిడుతారు సభ్య సమాజం. ఎందుకురా నాయన మీ జీతాలు ఏమైనా పిచ్చని మేస్తున్నాయా? మీకు వచ్చే నెల జీతాలు లక్షల కొద్దిగా వచ్చే జీతాలు ఏమన్నా పక్కదారి పడుతున్నాయా లేకపోతే మోరి వేస్తుర్రా? లక్షల కొద్దిగా జీతాలు తీసుకొని మళ్ళీ మీరు ఈ భాగవతం పాపం ఆయన పానం బాగలేక ఇంట్లో పడుకున్నాడు 4 రోజుల పాటు ఒక చదువు పంతులు. పానం బాగలేక ఇంట్లో పడుకొని మళ్ళీ పోస్టింగ్ ఇస్తారు అన్నందుకు దొరికింది సందు కదా అని 20,000 లంచం అడిగిండట ఈ మగోడు. ఈ మగోడు పాపం వాళ్ళ అయ్యమ్మ ఎంత కష్టపడి చదివించారో ఇప్పుడు వాళ్ళ ఇజ్జతి విలువ మొత్తం తీస్తుండు ఈ మగోడు. ఇంత కకృత ఈ రకంగా లంచాలకు ఇప్పటికే ఎంతోమంది వద్దురా నాయన అంటే లంచాలు తీసుకుంటున్నారు అంటే తెల్లాడితే వాళ్ళ ముఖం బజార్లల్లా ఇగో గిట్ల ఎత్తుకొని తిరగలేరు. తూ అని తుప్ప ఉంచుతారు జనాలు. సభ్య సమాజం ఊకుంటుందా? లోకులు కాకులు గింతంత ఏమైనా జరిగితేనే ఓ అమ్మ దిష్టి జరిగిందంటే దిగదాగింది అంటారు. మరి నువ్వు 20,000 రూపాయలు నువ్వు లంచం తీసుకున్నావు అంటే జనాలు నిన్ను ఊకుంటారా? బూరు వీకి చారు కాస్తే కనీసం నువ్వు ఇది ఓతందు కూడా బయటికి పోలేవు. ఇంట్లోనే పండుగ లజ్జ తప్పిన బతుకుంటా ఇక ఇంట్లోనే పండుకో. ఏమన్నా సిగ్గి శరం ఉండాలి. ఏమన్నా మంచి పుట్టుబడి పుడితే జరనన్న కావాలంటే జైల్లో పెట్టింది. ఇక ఇది ఎల్లు అక్కడ కోల్పోయిన కోల్పు. పార్టీ బతకాలంటే మార్పు కావాలి. చూడు వేసింది దెబ్బ, కవిత వేసింది దెబ్బ. బీఆర్ఎస్లో అంతర్గత మార్పులు జరగాలి.